కాకినాడ జిల్లాలో ఈ రోజు అయితే బీసీ జనార్దన్ రెడ్డి అయితే ఈరోజు రోడ్డు భవనాల శాఖ మంత్రి ఈరోజు పర్యటిస్తున్నారు. అలా అందులో భాగంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉండి ఫిషింగ్ హార్బర్ పనులను కూడా పరిశీలించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే వర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా మొత్తం అన్ని కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎటువంటి అంటే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇంకా ఎన్నాల్లో ప్రారంభమవుతుంది, ఇక్కడ పనులు ఎంతవరకు అవి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈరోజు మంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని కూడా పరిశీలించారు. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్? మంత్రి గారు ముందు తొండంగి పోర్టు సందర్శించి ఇక్కడ హార్బర్కి రావడం జరిగింది. దీని గతంలోకి వెళ్తే అసలు ఈ పోర్టు అన్నది తెలుగుదేశం పార్టీ పేటెంట్. హార్బర్ అన్నది 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ప్రత్యేకంగా ఉప్పాడికి హార్బర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ హార్బర్లో ఫెసిలిటీస్ బోట్ రిపేర్ సెంటరు, కోల్డ్ స్టోరేజ్ సెంటరు, దగ్గర 2000 పైచీలకు బోట్లు ల్యాండింగ్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది. తదుపరి ఎలక్షన్ కోడ్ రావడం వలన శంకుస్థాపన అవ్వలేదు. శంకుస్థాపన వాళ్ళ మీద చేశారు. 5 ఏళ్ళు దీన్ని పడుకోబెట్టారు. 8 నెలల్లో దీన్ని పరిగెట్టించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అటు చంద్రబాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ నాయకత్వంలో ఇప్పుడు 75% వర్క్ కంప్లీట్ అయింది. దీనికి చంద్రబాబు గారి టైంలోనే 30 ఎకరాల భూమి కూడా అలాట్మెంట్ అవ్వడం జరిగింది. ఇది ఇంకొక 5 నెలల్లో పూర్తవుతుంది. ఇది ఇంకా ఎందుకు త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇలా మంత్రి గారిని పంపించి స్వయంగా పర్యవేక్షించి ఇక్కడ మత్స్యకార పెద్దలు కూడా ఏదైతే కొంచెం రఫ్గా సీ లోపలికి వస్తుందో ల్యాండింగ్ దానికి అక్కడ ఇబ్బంది ఉందన్నారు. దానికి కావాల్సిన ఇంకొక 100 మీటర్ల ఎక్స్టెంట్ ఏదైతే స్పర్రర్ని ఎక్స్టెంట్ చేయాలో సముద్రంలోకి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో జనార్దన్ రెడ్డి గారు పెట్టి దాని మీద కూడా సెకండ్ స్పెల్లో చేస్తామన్న ఒక ఆలోచనతో ఉన్నారు. అలాగే లోపలికి వెళ్ళి కెనాల్ మౌత్ ఏదైతే ఉందో, వేవ్ విడ్త్ ఏదైతే ఉందో ఆ వేవ్ విడ్త్ తగ్గి లోపలికి వెళ్ళడం వల్ల వేవ్స్ పైకి వచ్చి బోట్లు పగిలిపోతున్నాయి. ఎమర్జెన్సీ పర్పస్ అది కూడా ఉండాలి కాబట్టి ఆ మౌత్ వైడెన్ చేయాలి అటు సైడ్ అదర్ సైడ్ ఉన్న వాళ్ళని చెప్పి అది సుమారు దగ్గర 150 మీటర్లు ఉంది. అది దాన్ని కూడా వైడెన్ చేయాలని చెప్పి కనెక్టెడ్ సీఈఓ గారు, మంత్రి గారు వీళ్ళందరూ కూడా ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ కూడా టెక్నికల్ టీంని పంపి మత్స్యకార పెద్దలను కూర్చోబెట్టి వాళ్ళకున్న ఇబ్బందులు తెలియజేసి సార్ట్అవుట్ చేయడానికి 5 నెలల్లో ఈ పోర్ట్ పూర్తవుద్దని చెప్పి తెలియజేస్తాం. గతంలో ఎందుకు ఆలస్యం అయ్యి పనులన్నీ కూడా ఎందుకు ఆలస్యం అయ్యి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇంకా ముందుకు ఎన్నాల్లో ప్రారంభిస్తారంటున్నారు. నేను గతంలో ఆలస్యం అవ్వాలంటే జగన్ గారు పిల్లలే మాట్లాడుకోవాలి, అవన్నీ సరి చేసుకోవాలి, ఇవన్నీ బోల్ట్ టైము కథ బేరాలు ఇవన్నీ ఉంటాయి. చంద్రబాబు ప్రభుత్వంలో పని చేస్తున్నావా లేదా అన్న క్వశ్చన్ తప్పితే వేరేది ఉండదు. అందులో భాగంగానే కూటమి వచ్చిన 9 నెలల్లో 75% చేసాం. 5 నెలల్లో మత్స్యకారులు మా ఉప్పాడ, కోనపాపేట, మూలపేట, అమీనాబాద్ మత్స్యకారులు బోర్డులు ఇందులో పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు 5 నెలల్లో అంతే. మత్స్యకార భరోసా విడుదల జరిగింది. దీనిపై మత్స్యకారుల నుంచి రియాక్షన్ ఎలా ఉందండి? అంటే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు 3200 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో పిఠాపురం వచ్చినప్పుడు, ఉప్పాడ మీదుగా వెళ్ళినప్పుడు మత్స్యకారులందరికీ కలిసి అద్దరపేటలో తుని, పిఠాపురం ఈ మత్స్యకారులందరినీ కాకినాడ అందరినీ పిలిచి అద్దరపేటలో మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు 2014లో మొదటిసారి నగదు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. 2000 ఇచ్చింది. ఇదివరకు బియ్యం ఒకటి ఇచ్చేవారు. తర్వాత 4000 చేసింది చంద్రబాబు నాయుడు. అదే నారా లోకేష్ గారు ఆ మత్స్యకారుల మీటింగ్లో మత్స్యకారులు స్ట్రైట్గా అడిగారు, మాకు వచ్చి 10,000 సరిపోవట్లేదు, టైంకి పట్టలేదు, 6 నెలలకి 7 నెలలకి పడి డబ్బులు వచ్చి లేకపోతే లేదు, మాకు న్యాయం చేయాలి మత్స్యకారులు అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి నారా లోకేష్ గారిని మత్స్యకార పెద్దలు అడగడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనే మీకు పెంచి ఏర్పాటు నేను చేస్తాను, నా మీద వదిలేయండి అని చెప్పి నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీనే మేనిఫెస్టోలో అటు చంద్రబాబు నాయుడు గారు అనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, మోడీ గారు అనండి, వీళ్ళు ముగ్గురు మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ పెట్టిందే 20,000 రూపాయలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో మత్స్యకారులకు ప్రారంభం చేసి అందరి అకౌంట్లోనే పడతా ఉంది. ఇవాళ గర్వించదగ్గ విషయం ఏంటంటే ఒకేసారి 20,000 రూపాయలు మత్స్యకారులు 2 నెలలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆదుకోవాలని ఒక ఆలోచనతో మరి ఇవాళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదేవిధంగా మోడీ అందరూ కూడా కలిపి మరి ఈరోజు 20,000 రూపాయలు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకొక కోరిక ఉంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ టైంలోనే ఇక్కడ అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది, స్థలం కూడా ఇచ్చారు. ఇటువంటి మరి వేట విరామ సమయంలో అన్నా క్యాంటీన్ మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి త్వరలోనే అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించాలని గౌరవ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి ఇద్దరిని కూడా నేను కోరతానని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే స్థలం కూడా మా హయాంలోనే సేకరించి ఉంది సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తూ 20,000 ఈరోజు మత్స్యకార భరోసా ఇవ్వడం మత్స్యకార కళ్ళల్లో అందరూ ఆనందంగా ఉన్నారు, కుటుంబాలు ఆనందంగా ఉన్నారు. ఎంచేదంటే మీరు ఇచ్చింది ఈ వేళ వేసేసారు. జగన్ 6 నెలలకి 7 నెలలకి వేసేవాడు.
చంద్రబాబు వేల వేసాడు 20,000. అది సంగతి. కొంతమంది పడిన వారికి ఎటువంటి భరోసా ఇస్తారు, వాళ్ళకి ఎటువంటి అంటే ఎందుకు ఆగిందని చెప్పుకోండి. టెక్నికల్గా ఇబ్బందికరం ఉండి కొన్ని పేపర్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేసి గౌరవ కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి మత్స్యకార డీడీని దృష్టిలో పెట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ వస్తాయి. రివ్యూ చేస్తాయి. కొన్ని ఇబ్బందులు జరగచ్చు, వీళ్ళు ఆధార్ కార్డు సరిగ్గా లేకపోవచ్చు, కరెంటు బిల్లు సరిగ్గా లేకపోవచ్చు, ఇవన్నీ కూడా రివ్యూ చేసి వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. కూటమి ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం, బీసీల ఇంట్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదైతే ఈ రోజు అయితే అమీనాబాద్ ఏదైతే ఉందో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు అయితే ఏదైతే మంత్రి ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డి కూడా పరిశీలించారు. మొత్తం అన్ని కూడా పరిశీలించి మరొక 5 నెలల్లో ఈ యొక్క పనులు కూడా పూర్తయ్యేందుకు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్కన ఏదైతే మత్స్యకారుల భరోసా ఉందో అందరికి కూడా పూర్తి స్థాయిలో పడే విధంగా కూడా అందరి ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క భరోసా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే మొత్తం మత్స్యకారుల ఖాతాలో ఇప్పటికే ఇచ్చినటువంటి హామీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారంగా 20,000 రూపాయలు కూడా మత్స్యకారుల ఖాతాలోకి నేరుగా పడినటువంటి పరిస్థితి ఉంది. అందరికి కూడా ఏదైతే గతంలో ప్రభుత్వం మత్స్యకారులకు 10,000 మాత్రమే ఇచ్చింది, హామీ ఇచ్చిన ప్రకారం 20,000 కూడా ఇచ్చి నెరవేర్చింది అంటున్నారు. మరొక ఏదైతే ఫిషింగ్ హార్బర్ పనులు మొత్తం అన్ని కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా పరిశీలించి మరొక 5 నెలల్లో ఈ ఫిషింగ్ హార్బర్ ఇప్పటికే 75% పూర్తయింది. మొత్తం పూర్తి స్థాయిలో మరొక 5 నెలల్లో మత్స్యకారులందరూ కూడా ఈ యొక్క అమీనాబాద్ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ అయితే పూర్తి స్థాయిలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏదైతే సముద్రం రఫ్గా ఉండి మత్స్యకారులు ఈ యొక్క బోట్లు కూడా ధ్వంసమవుతున్నటువంటి పరిస్థితి, అది కూడా సమస్యను అధిగమించే దిశగా కూడా మరొక అందరితో కూడా మంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని విషయాలు ఆ మంత్రి గారికి కూడా ఈ సమస్యలు కూడా వివరించినటువంటి పరిస్థితి. స్థానిక మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఇక్కడ సమస్యను కూడా వివరించారు. ఈ సమస్యను కూడా మళ్ళీ పునరావృతం కాకుండా సమస్య పరిష్కార దిశగా కూడా ముందుకు వెళ్లేందుకు, అలాగే ఏదేమైనా ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఫిషింగ్ హార్బర్ ఉప్పాడ సముద్ర తీర మత్స్యకారులకు అందరూ కూడా మరొక 5 నెలల్లో ఇవ్వబోతున్నామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే వర్మ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఉప్పాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.